పార్లమెంట్ ఎన్నికలు ఇందూరు గులాబీ పార్టీలో చిచ్చు పెట్టాయట. తమ అభ్యర్థి గెలవరనుకున్నారో లేదా గెలవద్దనుకున్నారో తెలియదు, కానీ లీడర్ల నుంచి కేడర్ వరకు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని అంతా చెప్పుకుంటున్నారు. పోలింగ్ సరళిని చూస్తే కంగుతిన్న ఆ పార్టీ అభ్యర్థి అనుకున్నదొకటి అయ్యిందొకటి అంటూ నిట్టూరుస్తున్నారట. ఓట్లు చీలిపోవడానికి చేల్చడానికి కారణమైన ఇంటి దొంగల్ని పట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట. మరి గులాబీ పార్టీ క్రాస్ ఓటింగ్ ఏ జాతీయ పార్టీని గెలవించబోతుంది? క్రాస్ ఓటింగ్ పార్టీ వ్యూహమా లేక కేడర్ నిర్ణయమా? నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థి బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నుంచి టి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో నిలిచారు. అయితే నిజామాబాద్ ఎన్నికల్లో పోలింగ్ సరళి గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. బీఆర్ఎస్ ఓట్లు చీలిపోయాయని ఆఫ్ ద రికార్డుగా చర్చ జరుగుతుండటం ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేశారు. మాస్ లీడర్గా ఉన్న గుర్తింపు, 3 నియోజకవర్గాల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిసొస్తుందని గులాబీ బాస్ ఏరికోరి బాజిరెడ్డికి టికెట్ ఇచ్చారు. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయొద్దని 7 పదుల వయస్సులో బాజిరెడ్డి కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ గెలుపు కోసం తిరిగారు. అధినేత బస్సు యాత్ర సైతం జోష్ తేవడంతో గెలుపుపై కామన్గానే ధీమా వ్యక్తం చేశారు. అయితే అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. గులాబీ క్యాడర్లో ఓట్లు భారీగా చీలిపోయాయని నిజామాబాద్ టౌన్లో చర్చ జోరుగా సాగుతోంది. మరి బాజిరెడ్డి గోవర్ధన్ గెలవొద్దు అనుకున్నారో లేక గెలవలేరు అనుకున్నారో తెలియదు, కానీ గులాబీ ఓట్లు భారీగా చీలిపోయినట్లు బీఆర్ఎస్ నాయకులు గుర్తించారట. నిజామాబాద్ లోక్సభ స్థానంలో విజయంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మధ్య పోటాపోటీగా ఫైట్ జరిగింది. పోలింగ్ సరళి తమకంటే తమకే అనుకూలంగా ఉందని 2 జాతీయ పార్టీలు అంచనాలు వేస్తున్నాయి. పైగా 3వ పార్టీ నుంచి భారీగా ఓట్లు చీలినట్టు, అవి టెన్షన్గా తమకే పడినట్టు కాంగ్రెస్, బీజేపీ అంచనా వేస్తున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గులాబీ పార్టీ నేతలు క్రాస్ ఓటింగ్ మీద నిగ్గు తేల్చేందుకు పోలింగ్ బూతుల వారీగా ఓట్లను లెక్కగడుతున్నారట. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచింది ఎవరంటూ ఆరా తీస్తున్నారట. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్ల ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ అభ్యర్థులే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే గులాబీ పార్టీ ఓట్లు క్రాస్ అయ్యాయన్నది పార్టీ నేతలు బాహాటంగా చెప్తున్నమాట. మరి ఆ ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది అంతు చిక్కటం లేదని చెప్తున్నారు. కొన్ని సెగ్మెంట్లలో గులాబీ ఓటర్లు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారని, మరికొన్ని చోట్ల కాషాయానికి జై కొట్టారని రూమర్స్ నడుస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల పుణ్యమాని జరిగిన క్రాస్ ఓటింగ్ పార్టీలో చిచ్చు పెడుతోందని క్యాడర్ అంటోంది. బీఆర్ఎస్ ఓట్లు ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్కు పడితే మరో నియోజకవర్గంలో బీజేపీకి పడ్డాయని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కింది స్థాయిలో నడుస్తున్న ఈ చర్చ బీఆర్ఎస్ అంచనాలపై నీళ్లు చల్లుతుండగా బీజేపీ, కాంగ్రెస్లలో ఆశలు పెంచుతోంది. మరి ఈ ఓట్ల చీలిక అనేది ఎవరికి లాభం చేస్తుందో, ఎవరికి నష్టం చేస్తుందో అనేది వేచి చూడాల్సిందే. క్రాస్ ఓటింగ్ ప్రచారం ఎలా ఉన్నా ఇందూరు విజేత ఎవరన్నది తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.